హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్, జిఎన్ఎం స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు పారామెడికల్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ ఉద్యోగాలకు ఎప్పటిలోపు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు వాటిలో జాయిన్ కావచ్చు. మరి తాజాగా వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, పెద్దపల్లి జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అనేది తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ కావాలన్నా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులు 4, జిఎన్ఎం స్టాఫ్ నర్సెస్ పోస్టులు 4, ల్యాబ్ టెక్నీషియన్ 4, పారామెడికల్ కమ్ అసిస్టెంట్ పోస్టులు 4 భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ అనేది ఎందులో భాగంగా విడుదల చేశారంటే, జాతీయ ఆరోగ్య మిషన్కి సంబంధించినటువంటి పిఎం జన్మాన్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాని అండర్లో ఉన్నటువంటి మొబైల్ మెడికల్ యూనిట్స్ అనే వాటిలో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది www.asifabad.telangana.gov.in అనే వెబ్సైట్లో లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి, అంటే సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి టోటల్ వేకెన్సీస్ అనేవి ఆల్రెడీ చెప్పాను, 16 పోస్టులు ఉన్నాయి. 4 రకాల పోస్టులు, ప్రతి పోస్టుకి కూడా 4 చొప్పున ఉండడం జరిగింది. ఏజ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకి 52,000 రూపాయల రెమ్యునరేషన్ పెర్ మంత్ ఉంటుంది. అలాగే జిఎన్ఎం స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 29,900 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి 27,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. వీటితో పాటు పారామెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంబీబీఎస్తో పాటు 6 మంత్స్ సినాలజీ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక స్టాఫ్ నర్స్ జాబ్స్కి జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీతో పాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబ్లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. పారామెడిక్ కమ్ అసిస్టెంట్ జాబ్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో, అంటే ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ ఎంపిక చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేషనల్స్ అవ్వాలి. అలాగే ద క్యాండిడేట్ షల్ బి సెలెక్టెడ్ యాజ్ పర్ ఎన్హెచ్ఎం నామ్స్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క నిబంధనల ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు ఎంట్రీ ఇంటూ ఏ రిటర్న్ అండర్టేకింగ్ టు బి స్టేషన్ ఆర్ పోస్ట్ స్టేషన్ ఇన్ ద ఐడెంటిఫైడ్ ఫెసిలిటీస్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి, ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి.
ఫిల్ చేసినటువంటి అప్లికేషన్‌ని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కేర్ ఆఫ్ ఐడీఓసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ F25 కొమరంభీం ఆసిఫాబాద్ అనేటువంటి లొకేషన్‌లో అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీలోపు. అప్లికేషన్ పెట్టేవారు రూ. 300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. అంటే ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి మీలో ఎవరికైనా ఈ పోస్ట్‌లకి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్‌కి జతపరిచి, అప్లికేషన్ ఫిల్ చేసి, ఫీజు అనేది పే చేసి, అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పినటువంటి లొకేషన్‌లో అనమాట. ఈ విధంగా మనకి నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఫీజు అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కొమరంభీం ఆసిఫాబాద్ అనేటువంటి పేరు మీద చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒకసారి గమనించండి. ఏదైనా జాతీయ బ్యాంక్‌లో ఈ పేరు మీద ఈ యొక్క ఫీజు అనేది తీయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. జై హింద్.